సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నూతనంగా కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 8 సంవత్సరాల తరువాత డైట్ మెనూ ఛార్జీలు 40% పెంచినట్లు, కాస్మెటిక్ కోసం 200% పెంపొందించినట్లు తెలిపారు. డైట్ మెనూ కాస్మెటిక్స్ పెంపు మూలంగా ప్రభుత్వానికి 470 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు. గురుకులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో విద్యార్థులకు పౌష్టిక బలవర్ధక ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మహేంద్ర హిల్స్ లో ఉన్న ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ లో కార్యక్రమం హాజరై ఆ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మా ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరి అగ్రకులాల్లో నిరుపేదలకి హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మా నిరంతర ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా నేను మనం చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్న కొన్ని విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. డైట్ ఛార్జెస్ అంటే పిల్లలకి ఆహారం మీద ఖర్చు పెట్టే అమౌంట్ని 40% మేము పెంచడం జరిగింది. మరి ఉదాహరణకి 3వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లలకి 950 రూపాయలు పర్ మంత్ పర్ బోర్డర్ నుంచి మేము 1330 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా 8వ తారీఖు నుంచి 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 రూపాయల నుంచి పర్ మంత్ పర్ బోర్డర్ 1740 రూపాయలకు పెంచడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ టు పీజీ 1500 రూపాయలు పర్ మంత్ పర్ బోర్డర్ నుంచి 2100కి పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే సబ్బులకు కానీ నూనె కానీ ఇతర విషయాలకు ఉపయోగపడే విషయాల్లో 200% పెంచడం జరిగింది. మరి ఇది ఎంతమంది విద్యార్థులకి లాభం జరుగుతుందంటే రాష్ట్రంలో 8 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రకులాల్లో నిరుపేదలకి ఈ స్టెప్ ద్వారా లాభం జరుగుతూ అదనంగా సంవత్సరానికి ప్రభుత్వానికి 470 కోట్ల రూపాయలు అదనంగా దీని మీద ఖర్చు చేయబోతున్నాం. ఇది ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ దీని ద్వారా బెనిఫిట్ అయితే అంటే ఆ స్కూల్స్, ఆ కాలేజీలు చదువుకున్న పిల్లలకి 1025 రెసిడెన్షియల్ స్కూల్స్, 323 ఆశ్రమ్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 495, వెల్ఫేర్ హాస్టల్స్ 2100, అంటే మొత్తం రాష్ట్రంలో స్కూల్స్, హాస్టల్స్, ఇన్స్టిట్యూషన్స్ 3943 ఇన్స్టిట్యూషన్స్లో 8 లక్షల విద్యార్థులకి సంవత్సరానికి 470 కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నాం. మరి డైట్ 40% పెంచుతున్నాం, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచుతున్నాం. ఈ విద్యార్థులకి మెరుగైన సదుపాయాలు, ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి మెరుగైన విద్య ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా ప్రభుత్వం సిన్సియర్గా, కమిటెడ్గా ప్రయత్నం చేస్తున్న విషయం మీరందరూ కూడా మీ వ్యూవర్స్కి, రాష్ట్ర ప్రజానికని తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. అన్ని హాస్టల్స్కి వర్తిస్తుంది, బీసీ హాస్టల్ కూడా వర్తిస్తుంది. అది నేను మీరు కావాలంటే
నా నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి, మీకు 1 అవర్లో కన్ఫర్మ్. సార్ ఇప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు 25 లక్షలు ప్రకటించారు కదా, దానిపైన అంటే ప్రిన్సిపల్ స్టాఫ్ ఏమన్నారంటే చలికాలం చాలా చల్లగా ఉంది, పిల్లలకి మార్నింగ్ పూట స్నానం చేయడం కష్టమవుతుంటే సరే వాళ్ళు అడిగిన మేరకు సోలార్ వాటర్ హీటర్స్ అడిగారు. సరే అది నేను గవర్నమెంట్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ఏర్పాటు చేస్తాను చెప్పిన. అదేవిధంగా వాళ్ళు ఇన్వర్టర్స్ అడిగారు, అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. మూడో విషయము ల్యాబొరేటరీస్కి అదనపు పెద్ద గదులు కావాలని చెప్పాను, అది కూడా నిర్మాణం చేయిస్తానని చెప్పిన. మీరు ఇంకేమడిగారమ్మా? అది కూడా సరే, కొంతమంది పిల్లలకి ల్యాప్టాప్ అడిగిన అది కూడా ప్రయత్నం చేస్తానని చెప్పిన. నేనేం చెప్పినంటే నా సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ప్రిన్సిపల్ గారు స్టాఫ్ కోరినట్టుగా ఒక 25 lakh ఫండ్స్ ఏర్పాటు చేస్తానని చెప్పిన.